పేరెంట్స్ మెచ్చిన యూనివర్సిటీ సంకల్ చంద్ పటేల్ యూనివర్సిటీ గుజరాత్. చాలా మంది బలవంతంగా అబ్బాయిలకి పెళ్లి చేస్తే అన్ని తీరిపోతాయని చెప్పి పెళ్లి చేస్తారు. అది ఎంత నాకు ఇప్పటికీ అనిపిస్తుందండి. మెనీ ఆఫ్ మై ఫ్రెండ్స్ అంటే ట్రాన్స్ అంటే ఇది వీళ్ళే ఉండరు, లైక్ ఎల్జిబిటీకి ఉంటారు కదా, వీళ్ళందరూ ఉంటారు. పీపుల్ హు ఆర్ గే హు ఆర్ ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్, ఓరియంటెడ్ టువర్డ్స్ మెన్. వాళ్ళు జెండర్ చేంజ్ చేయకపోయినా వాళ్ళ ఓరియంటేషన్ సేమ్ సెక్స్ వైపు ఉంటుంది. ఎగ్జాక్ట్లీ. సో నాకు నిన్న కూడా ఒక పర్సన్ అడిగారు అనమాట నా ఇన్స్టాగ్రామ్లో, లైక్ బలవంతంగా నాకు మా పేరెంట్స్ ఒక సంబంధం చూశారు అండ్ లైక్ హీ హ్యాస్ సమ్ ఎంగేజ్మెంట్. నాకైతే ఐ హ్యావ్ నో ఇంట్రెస్ట్ టువర్డ్స్ విమెన్, వాట్ డూ యూ సజెస్ట్ అని. చాలా రాంగ్. అంటే వాళ్ళు ఫ్యామిలీకి భయపడు, లేకపోతే సొసైటీకి భయపడు, ఇంకొక ఆడపిల్ల లైఫ్ కూడా ఎగ్జాక్ట్లీ తనని తను మోసం చేసుకొని ఇంకొక ఆడపిల్ల లైఫ్ పాడు చేస్తున్నాడు. హీ కెనాట్ గివ్ హిస్ 100%. తను అబ్బాయి కాదు కదా అంటే హీఈస్ నాట్ ఇంట్రెస్టెడ్ టువర్డ్స్ విమెన్. అలాంటప్పుడు తనను తను మోసం చేసుకొని ఇట్స్ జస్ట్ బికాస్ తనకి సొసైటీకి కానీ లేదంటే ఫ్యామిలీకి మొహం చూపి లైక్ అంత ధైర్యం లేకుండా ఒక అమ్మాయి జీవితాన్ని పాడు చేస్తున్నాడు. అండ్ ఒకవేళ నిజంగా కూడా ముందుకు తీసుకెళ్ళి ఆ ఫ్యామిలీ థింగ్ ఏదైతే ముందుకు తీసుకెళ్తా అంటే అది లేదు. ఐ హ్యావ్ సీన్ మెనీ ఆఫ్ మై కమ్యూనిటీ మెంబర్స్ పెళ్లి చేసుకుంటారు, కపుల్ ఆఫ్ ఇయర్స్ లోపు సంహౌ తెలిసిపోతుందండి. ఎంతసేపు దాగుతుంది చెప్పండి? ఒక వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరి మధ్యలో ఎన్ని రోజులు దాగుతుంది? ఏది దాగుతుంది? ఎప్పుడో అప్పుడు డెఫినెట్గా బయటపడుతుంది. అంటే అప్పుడు ఇంకా ఎక్కువ పరుగు పోయినట్టే కదా. పరుగు పోతుంది, హ్యాపీనెస్ పోతుంది, ఎవ్రీథింగ్ లైఫ్ ఈస్ కొలాప్స్ ఫర్ బోత్. సో ఇది గ్రహించాలి. ఇది గ్రహించకుండా చాలా మంది ఇప్పుడు కొంచెం ఐ థింక్ అవేర్నెస్ వస్తుంది. ఐ థింక్ అట్లీస్ట్ మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు, యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా కొద్దిగా మార్పు వస్తుంది. మ్యారేజ్ ఫోర్స్ చేయట్లేదు అంటే చాలా తక్కువ పర్సెంటేజ్ అండి అది, మేబీ 10%. ఎందుకంటే నేను కమ్యూనిటీని దగ్గర నుంచి చూస్తున్నాను కాబట్టి చాలా షాకింగ్ ఉంటుంది. ఓన్లీ 10% వాళ్ళు మాత్రమే పేరెంట్స్ యాక్సెప్ట్ చేస్తున్నారు, లేకపోతే యాక్సెప్ట్ చేయాల్సిన సిచ్యువేషన్ వస్తుంది. కానీ మిగతా లైక్ ఇలాంటి అబ్బాయిలు ఎవరైతే ఉన్నారో, లైక్ దో ట్రాన్స్ కాకపోయినా కమ్యూనిటీ గేకి సంబంధించిన వీళ్ళైతే ఉంటారో, దే ఆర్ గెటింగ్ మ్యారీడ్, ఇంకో ఆడపిల్ల జీవితాన్ని పాడు చేస్తున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. నాకు చాలా బాధ వేస్తుంది. ఇటువంటి సిచ్యువేషన్ మన ఇంట్లో ఆడపిల్లలు కనుక వస్తే కనుక అప్పుడు తెలుస్తుంది. అవును. అండ్ లైక్ పేరెంట్స్ కూడా నిజంగా ఇటువంటి ఇటువంటి సంబంధమే మన ఇంట్లో ఆడపిల్లకి వస్తుంటే ఎంతవరకు యాక్సెప్ట్ చేస్తారండి మీరు? అదే కదా, అంతే కదా. అది గ్రహించాలి, అకౌంటబిలిటీ ఉండాలి. బట్ ఓవరాల్గా మీ ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంతా ఎంతకాలం పట్టింది సుబ్బలక్ష్మి? అయితే ట్రాన్స్ఫర్మేషన్ ప్రాసెస్ అంటే నాకు ముందు నుంచి కూడా నాకు ఇది చెప్పాను కదా, నేను ముందే ట్రాన్స్ఫార్మ్ అయిపోతే కనుక నా కెరీర్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం కష్టము అని నాకు ఎందుకు అనిపించింది. బికాస్ ఐ హ్యావ్ టు టేక్ కేర్ విత్ మై ఎంప్లాయీస్ కానీ నా వెండర్స్ వీళ్ళందరితో తిరగాల్సి ఉంటుంది. ఆ పర్టికులర్ టైం ఇట్స్ బీ లైక్ 5 years నేను స్టార్ట్ చేసి కాదంబరి స్టార్ట్ చేసి ఆ పర్టికులర్ టైంలో ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయీ. నేను ఒకదాన్నే స్టార్ట్ చేసుకున్నాను. సో ముందే ట్రాన్స్ఫార్మ్ అయిపోతే కనుక కష్టమవుతుంది. సో నా బిజినెస్ ఏదైతుందో నాది ఏదైతుందో అది టోటల్గా ఒక పాయింట్కి వచ్చిన తర్వాత ఎస్టాబ్లిష్ అయిపోయిన తర్వాత దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఐ ప్లాన్ ఫర్ మై ట్రాన్స్ఫర్మేషన్ అని అప్పుడు అనుకున్నాను. అండ్ దెర్ వాజ్ ఏ పాయింట్, ఓకే ఇప్పుడు నిలకడగా ఉండింది. దెన్ ఐ థాట్ ఆఫ్ లైక్ ఓకే. సో అక్కడి నుంచి మీరు డిస్కవర్డ్ యువర్ సెల్ఫ్, బోల్డ్గా నిలబడ్డారు. మాటలు పడి ఉంటారు కదా, చాలా మాటలు పడుంటాను అంటే తక్కువే అండి. ఎందుకంటే నేను నా ట్రాన్స్ఫర్మేషన్ ముందు వరకు కూడా నేను చాలా తక్కువ మందికి మాత్రమే లైక్ ఐడెంటిఫై అయ్యాను. అండ్ నాకు నేను వేరే వాళ్ళ చేత మాట్లాడిపించుకోవడం ఇష్టం లేక నేను చాలా లైక్ తెలియని వయసులో అంటే 12 years 13 years ఉంటే అప్పుడు మనకు తెలియక బిహేవ్ చేస్తాం, ఆడపిల్ల బిహేవ్ చేస్తాం. కానీ కంట్రోల్ చేసుకునేదాన్ని నేను నలుగురికి తెలియకుండా. సో లైక్ ఆ డిస్క్రిమినేషన్ అంతా తీసుకునే అంత స్ట్రాంగ్ కాకుండా అప్పుడు నాకు. సో ఒక పాయింట్ వరకు కూడా లైక్ ఐ కంట్రోల్డ్ మై సెల్ఫ్ అండ్ నలుగురికి తెలియకుండానే ఐ మేనేజ్డ్. అండ్ ఎప్పుడైతే ఐ ఫెల్ట్ లైక్ ఓకే దిస్ ఈస్ ద టైమ్ అనుకున్నప్పుడు ఐ ఓపెన్ టు మై ఎంప్లాయీస్ అండ్ ఎవ్రీథింగ్. ఈ ఇంజనీరింగ్ చదివి బొటిక్ పెట్టాలన్న ఆలోచన ఎలా వచ్చింది మీకు? బేసిక్గా ఆడపిల్ల మనస్తత్వం ఉన్న నాకు మా ఇంట్లో ఒక మెషిన్ ఉండేదండి, అది మా అమ్మది, పెళ్ళప్పుడు ఇచ్చానంట. సో మా మమ్మీ స్టిచ్ చేసేదనమాట. లైక్ మా మమ్మీకి చాలా లైక్ చిన్నపిల్లాడు, అందులోనూ లైక్ ఐఎమ్ ద థర్డ్ వన్, ఐఎమ్ ద యంగెస్ట్ వన్. అందులో నాకు ఆడపిల్ల మనస్తత్వం ఉంది కాబట్టి మమ్మీతో చాలా దగ్గరగా ఉండేదాన్ని నేను. సో మమ్మీ స్టిచ్ చేసుకుంటే లైక్ షీ యూస్ టు స్టిచ్ హర్ సెల్ఫ్, అక్కకి తను స్టిచ్ చేస్తుంటే అక్కడే కూర్చొని కట్ చేయడము చిన్న అది ఇంట్రెస్ట్ ఉండింది నాకు. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ మా అక్క కూడా లైక్ షీ వాజ్ సో మచ్ ఫ్యాసినేటెడ్ టువర్డ్స్ క్లోతింగ్ అనమాట. బట్ బేసిక్గా మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కాబట్టి
ఇప్పుడైతే ఈ ఫ్యాషన్ అంటే ఇంత ముందుకెళ్ళింది కానీ బ్యాక్ ఇన్ ఒక 15 ఇయర్స్ బ్యాక్, అప్పుడు నేను చాలా చిన్న ఏజ్. అప్పుడు అక్కకి అంత తనకి చాలా ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డ్యూ టు ఫ్యామిలీ రీజన్స్ అండ్ ఆల్ థింగ్స్ షీ టుక్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అండ్ షీ సక్సీడెడ్ ఇన్ దట్. దో తనకి ఇటువైపు ఇంట్రెస్ట్ ఉన్నా కానీ తనతో షాపింగ్కి వెళ్ళినప్పుడు అదంతా చూసినప్పుడు వాజ్ వెరీ లైక్ ఆ బట్టలు కలర్స్ అవన్నీ చూసి చాలా ఫ్యాసినేట్ అయ్యాను నేను. ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం నాకు ఆల్మోస్ట్ ఇంటర్మీడియట్ వచ్చేసరికి నాకు చాలా స్ట్రాంగ్గా ఉండింది, డెఫినెట్గా నేను ఫ్యాషన్ డిజైనరే అవ్వాలి, ఆ బట్టలు వీటితోనే నా ప్రపంచాన్ని ఊహించుకున్నాను. కానీ బ్యాక్ దెన్ ఆల్సో ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకోవడం అంత ఈజీ కాదు, ఇట్స్ వెరీ ఎక్స్పెన్సివ్. ఇప్పుడు ఎక్స్పెన్సివ్, బ్యాక్ దెన్ అప్పుడు కూడా చాలా ఎక్స్పెన్సివ్, లైక్ సమ్వేర్ అరౌండ్ 18 lakhs అట్లా ఉండిందనమాట అప్పుడు కూడా. అండ్ లైక్ వీ కుడెంట్ అఫోర్డ్ దాట్. సెకండ్ థింగ్ వచ్చేసి అబ్బాయిలని ఫ్యాషన్ టెక్నాలజీ చదివించే రోజులు కాదు, ఇప్పుడు కూడా చాలా తక్కువే చదివిస్తారేమో. ప్రాపర్ ప్రొఫెషన్ అంటే ఏ ఇంజనీరింగో లేదంటే మెడిసినో ఇంకోటో అనుకుంటారు, కానీ లైక్ ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకునే అబ్బాయిలు చాలా తక్కువ ఇప్పుడు కూడా, అప్పుడు అసలే లేదు. సో ఇంకా నాకు అంత గట్టిగా నేను చెప్పలేకపోయాను కూడా ఇంట్లో, లేదు డెఫినెట్గా నేను ఇదే చదువుకుంటాను అని కూడా నేను చెప్పలేకపోయాను. సో సమ్హౌ ఇంకా లైక్ మా అక్క చెప్పింది, నువ్వు ఈ లైక్ మెకానికల్ ఇంజనీరింగ్ తీసుకో, ఇది చదువుకో అని. తను చెప్పినట్టుగానే నాకు ఇంట్రెస్ట్ లేకుండా నేను అదే చదువుకున్నాను. అండ్ అక్కడితో అయిపోయింది, చదువుకోవడం వరకు మాత్రమే తెలుసు. ఆ తర్వాత లైక్ ఐ డిడెంట్ అపియర్డ్ ఫర్ ఎనీ ఇంటర్వ్యూస్, ఎందుకంటే చదువుకోవడం తెలుసు కానీ నీకు టెక్నికల్ నాలెడ్జ్ లేకుండా నేను వెళ్ళాను. సో ఇంకా ఆ తర్వాత నేను ఒక్కదాన్నే, ఇట్స్ బీన్ లైక్ బ్యాక్ ఇన్ 2017 అనుకుంటా, ఒక్కదాన్నే ఒక చిన్న షట్టర్ లైక్ 600 SFT ఉంటుంది. నేను అప్పుడు బై దాట్ టైం నాకు ఇంటర్మీడియట్లో అవగాహన ఉంది, నేను ఇదే ప్రొఫెషన్ చూస్ చేసుకోవాలని. అండ్ ఈ 4 yearsలో నేను లైక్ నా క్లాస్ రూమ్లో కూర్చున్నా కూడా సార్ చెప్పేదేమో ఫ్లూయిడ్ మెకానిక్స్, నాకు అదేం ఎక్కదు. ఇలా కూర్చొని దానికి అలా చేస్తే అలా ఉంటుంది, ఇలా చేస్తే ఇలా, ఈ కలర్స్ యూజ్ చేస్తే ఇలా ఉంటుంది, నేను క్లాస్లో కూర్చొని ఇది ఆలోచించుకునేదాన్ని. దీంతో పాటు ఇప్పుడు ఇంత యూట్యూబ్లో ఏదైనా నేర్పించేస్తున్నారు, ప్రతిదీ నేర్పించేస్తున్నారు. అప్పుడు అంత లేకుండా ఏది మనం ఏది సర్చ్ చేసినా కూడా అంత ఇన్ఫర్మేషన్ రాకుండింది. బట్ దెర్ వర్ బ్లాగ్స్ ఉంటాయి అనమాట. సో ఆ బ్లాగ్స్ని అర్థం చేసుకొని కట్ చేసి ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో ఐ యూస్ టు గెట్ దన్ అవుట్పుట్. అప్పట్లో ఇదంతా ప్రాసెస్ నా బీటెక్లో జరిగింది. చదువుకునేది బీటెక్ అయినా కూడా ఇంటికి వచ్చి ఈ పనులు చేసేదాన్ని. సో బీటెక్ అయిపోయిన తర్వాత ఐ స్టార్టెడ్ స్మాల్ స్టోర్ అనమాట. స్టోర్ కాదు, ఇట్స్ అప్పట్లో ఇంకా నన్ను అడిగితే అది ఒక టైలర్ షాప్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాకు నేనే స్టార్ట్ చేసుకున్నాను. ఐ వాజ్ ద ఓన్లీ ఎంప్లాయ్ బై దెన్. ఒకదాన్ని కట్ చేసుకునేదాన్ని, ఒకదాన్ని కుట్టుకునేదాన్ని, ఒకదాన్ని షాపింగ్కి వెళ్ళేదాన్ని, ఒకదాన్ని ఆర్డర్స్ తీసుకునేదాన్ని, ఎవ్రీథింగ్. సో మెల్లిమెల్లిగా బ్యాక్ ఇన్ 2018 ఐ వాజ్ ఇన్ టు ఆన్లైన్ అనమాట. అండ్ వచ్చిన కొన్ని రోజులకే ఇట్ వాజ్ అ హ్యూజ్ సక్సెస్.